సరే ఇప్పుడు చూస్తున్నట్టయితే కాసేపట్లో బోండా ఉమా గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? మొదట సిరి గారు మీకు ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీతో నమస్కారాలు. ఈ రాష్ట్రంలో అరెస్ట్ చేయకపోతే సంచలనం అమ్మా. అరెస్ట్ చేసి సంచలనం ఏమని చెప్పండి. ఇప్పటికీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన పార్టీల పైన 70,000 కేసులు పెట్టారు. ఇమాజినేషన్ కూడా చేసుకోలేదు. 2 అమరావతి రైతుల మీద 2,600 కేసులు పెట్టారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 267 కేసులు ఓడిపోయారు. నేను ఒక మాట అడుగుతాను, రాయి గులకరాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కొట్టావు? అప్పుడు రాయి గారు అన్నారంట, రాయి గారు బొండా ఉమా గారు మాకు పంపించారు, మేము రాయి నేసామని చెప్పారంట. ఈ కథ కాకమ్మ కథలు కాకపోతే నానాపుల్లి కథలు కాకపోతే ఏంటప్ప నాకు అర్థం కాలేదు. ఒక రాయి 3 దెబ్బలు ప్లస్ 2 టిచెస్, 12 మంది డాక్టర్లు, 22 మంది నర్సులు. వాటే మెగా ఫిలిం డైరెక్షన్ నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అసలు బొండా ఉమా గారు ఎందుకు రాయమంటారు? ఒకవేళ అత్యాయత్నం చేస్తే ఎవరైనా ఆకులతోనూ పువ్వులతోనూ కూడా చంపేస్తారమ్మా. గులకరాయితో పూర్తి చనిపోతారు. నాకు అర్థం కాలేదు. ఎవరైనా ఉగ్రవాదులు కానీ ఏం చేస్తే తుపాకులు బాంబులు, మా రాయలసీమ లాంటి రక్షణ ఏరియాలో అయితే బాంబులు వేస్తారు, తుపాకులతో కలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి పవనాలతో గెలవాలని నేను ఓడిపోతున్నానని భయం పెట్టుకొని 3 పార్టీలు కలిశాయి. నాకు 3 ముక్కలాట నాకు చల్లలేదు. 3 రాజధానుల కథ నేను ఓటమికి అంగీకరించాల్సి పరిస్థితి వస్తాను. కాబట్టి గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఒక శవ రాజకీయం, ఆ తర్వాత వివేకానంద గారు చనిపోయినప్పుడు ఇంకో శవ రాజకీయం, ఇప్పుడు కొత్తగా కొడికత్తి కానీ లేదా కులకరాయి కేసులు కానీ పార్ట్ 2 కింద తీసుకున్నారు. ఈ పుష్ప సినిమా 2 కూడా కులకరాయి 2 కింద తీసుకెళ్లిపోతున్నాడు. చాలా మంది రాష్ట్రపతులకు చాలా చిన్న డౌట్ ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాయితో కూడా చంపేస్తారా? అందరు చనిపోతారు. ఒకవేళ కొట్టాలంటే ప్రాణహాయి ఉండే చోట కొడతారు. ఇక్కడ కణత మీద, చంపల మీద, బొగ్గల మీద. మీరేమి జగన్మోహన్ రెడ్డి గారు ముద్దులు పెట్టింది, నెత్తిన చేతులు పెట్టింది కాదు కదా. రాయి ఇంకోటింది, రాయి తగిలి చనిపోయిన సంగతి ఎక్కడ లేవు. దానికి ఒక ఆవిడ మధ్య నేను రీల్స్ లో చూశాను. ఆవిడ ఏడుస్తా ఉంది. ఏమని, బాబు తాతయ్య, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అన్నయ్య, మా జగన్మోహన్ రెడ్డి బతకనివ్వండి, మీరు దాడి చేయండి. ఎంత ఫన్నీగా చేశారంటే ఐపాక్ గేమ్ డ్రామా. జగన్మోహన్ రెడ్డి గారిని రాయితో కొట్టాల్సిన అవసరం లేదు. సింగనగర్ ఏరియాలో అసాంఘిక శక్తులు ఎక్కువ ఉన్నాయి. ప్లస్ అక్కడ కొంతమంది కేడర్ బాల్తో పిట్టల్ని, అదేవిధంగా పావురాలను కొట్టి తింటారు. ఇంత క్రిటికల్ గా ఉన్న ఏరియాలో ఒక రకంగా చెప్పాలంటే అసాంఘిక శక్తులు ఉన్నాయి. కాబట్టి ఆ రూట్ లో నైట్ కరెంట్ ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లారు. అంటే ఎస్పీ గారు, డీజీపీ గారు పళ్ళు అవుతారు. గుడ్గురుమానికి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మ్యాప్ ఇచ్చిండు, రోడ్ మ్యాప్ ఇచ్చింటారు. ఈ ఏరియాలో పోతే ఇబ్బంది, సమస్య వస్తుందని. దానికి బోండా ఉమా తీసుకొచ్చి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనుకుంటా ఆయన అభ్యర్థిగా ఉన్న వ్యక్తి, ఆయన అజిత్ నగర్ లో ఆఫీసులో ఉంటే అడి పరిగెడతారు అరెస్ట్ చేయడానికి. అదేదో ఇంకొక ఏరియా ఉంది, నేను సొంత ఇల్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మొగలరాజపురం, ఇంటికి వెళ్ళిపోతాడు అరెస్ట్ చేయడానికి. అసలు బోండా ఉమ గారికి, గులకరాయికి జగన్మోహన్ గారి బస్ యాత్రకి ఏమైనా సంబంధం ఉందా? నక్కకి నాగలో కన్నా దూరం. ఆయన తెలుగుదేశం పార్టీ గారికి చేసుకుంటాడు. కావాలనే దీన్ని తీసుకెళ్ళి ఆయన అండదట్టాలని చెప్పి రాత్రులు 2 పోలీసులు స్పై చేసి తెల్లారితో 4 పోలీసులు పంపించి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి కాసిం సృష్టించి పేపర్లో గందరగోళం చేసి ఎందుకు అరెస్ట్ చేస్తామంటే సత్య అనే ఒక ఆయన సంబంధం ఉంది, పేరు కూడా నేమ్. ఆయనతో ఈయన శిష్యుడంట. ఎప్పుడు ఎలా ఫోటో తీసుకున్నాడంట. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది రెడ్డి శాండిల్తో ఫోటో తీసుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఎంతమంది స్మగ్లర్తో ఫోటో తీసుకున్నాడు? వాళ్ళంతా అరెస్ట్ చేస్తామా అమ్మా? అంటే మీ మీద దాడులు జరిగితే మాత్రం అన్యాయం. చంద్రబాబు గారి మీద 6 సార్లు దాడి చేశారు. రాళ్ళదారిలో, పొంగనూరులో, విజయవాడలో, అమరావతిలో, ఏలూరులో. పవన్ కళ్యాణ్ మీద 3 సార్లు దాడి చేశారు. ఇప్పుడు దాడులు కదా. అంటే మీరు చేస్తే మాత్రం, మీ మీద చేస్తే మాత్రం అన్యాయాలు, మా మీద చేస్తే మీ సంబరాలు. ఏమన్యాయాలు నాకు అర్థం కాలేదు. అంటే రాళ్లతో పుట్టి చంపేస్తారంటే నమ్మేస్తారు జనాలు. ఏం మీ ఐపాక్ డ్రామా నాకు అర్థం కాలేదు. మార్చండి. ఇక్కడ గతంలో చూసినట్టయితే చెప్పండి. కోడికత్తి ఎలా అయితే జరిగిందో ఇప్పుడు ఈ గులకరాయి కూడా సేమ్ అలానే అనుకోవచ్చు సార్. అంటే అప్పుడు కూడా మనం గతంలో చూస్తే ఎన్నికలకి ముందు కూడా ఈ కోడికత్తి ఇదే సీన్ జరిగింది. అంటే ఎయిర్పోర్ట్ లో కోడికత్తి సీన్ మనం చూసాం ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి. సేమ్ అదే దాన్ని మళ్ళీ ఇక్కడ నేను రిక్వెస్ట్ చేసి కూడా అదండి, ఐపాక్ వాళ్ళు ఆలోచన మార్చమని చెప్తున్నా. నాకు బాధ కలిగించే అంశం ఏంటంటే, జనాలు నవ్వుకునే అంశం ఏంటంటే, ప్రతిపక్షాలని అధికార పక్షాల మధ్య యుద్ధం పెట్టాలని ఈ కోడికత్తి డ్రామా లాగా రాయికత్తి డ్రామా మొదలు పెడితే, ఈ రాయి డ్రామాలు జనాలు అర్థం చేసుకుని ఏమైందంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చిన్నప్పటి నుంచి ఆడుకున్నాడేమో, ఏమన్నా మనిషిని పెట్టి కావాలని సృష్టించి ఒక వ్యక్తి రాయించుకొని తెలుగుదేశం చేశారబ్బా. దీన్ని పరిస్థితి లేదమ్మా. 2 విజయవాడ ప్రజలు చాలా విజ్ఞులు.
అక్కడ రాయి వేసేది ఎవరు వేస్తారు, ఎవరు పట్టుకుంటారు, ఎవరు ఇటువంటి కార్యక్రమాలు అంటే ఒకటి చెప్తానమ్మా, రాజారెడ్డి గారు చనిపోయింది ఎవరికి తెలియదు, ఎవరు చంపారో తెలియదు. ఈ ఫ్యాక్షన్ సమాజంలో ఉన్న ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఇటువంటి దుర్మార్గాలు చేస్తాయంటే నమ్మచ్చు. మా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బాబు గారు కానీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏ దాడులు చేసింది లేదు. వాళ్లే 16 క్లైమ్ మైన్స్ పెంచి పేలిస్తే 30 అడుగులు పైకి లేసి కింద పడిన కారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కానీ కొండకు పోయేటప్పుడు కొల్లం గంగిరెడ్డి అనే రెడ్ శాండల్ వ్యక్తి డామేజ్ అయితే ప్రాణహాయ పరిస్థితుల్లో కూడా దిగి ఆయన మళ్ళీ దిగి వెళ్ళి సత్యదిలుచుకొని మేము మళ్ళీ రాజకీయాలు చేద్దాం బాధ అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నక్సలైట్ దానిలే సింపుల్ గా తీసుకున్నాం. గులక రాయికి భయపడిపోవడం ఏంది? ఒకటి ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డినే కాపాడుకోలేకపోతే ఆయన కాపాడుకోలేకపోతే రాష్ట్రంలో ఏం కాపాడుతాడు? 2 సీఎం సిబ్బంది, మిగతా సిబ్బంది, భద్రతా సిబ్బంది, పోలీసులు, నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ విభాగం ఏం పెడుతున్నారు నాకు అర్థం కాలేదు. టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్. దీన్ని ప్రతిపక్షాల మీద రుద్దాలి. అంటే మేము ఫెయిల్యూర్ ఒప్పుకోరు కదా, కాబట్టి జగన్ బోండా ఏమో మొత్తం చేయటం. ఆయన కూడా సతీష్ ఆ పిల్లలు మైనర్ చదువుకున్న వ్యక్తి అబ్బాయి ఏదో వ్యాపారం, వాళ్ళ తల్లిదండ్రులు పోయే కమ్యూనిటీ వాళ్ళంట, వాళ్ళంతా విపరీతంగా అంటే బీసీ వర్గం అంటే మీకు ఇంత చులకనాన్ని కూడా గొడవ వేసుకోండి. వాళ్ళ కమిటీలంతా ఊటయ్యాయి, రాష్ట్ర బీసీ సంఘం ఊటైంది. మా సతీష్ మీద దుర్మార్గంగా మైనారిటీ మీద కేసులు పెడతావా, వడ్డర కోలం అంటే మీకు అంత చిన్న చూపా అని చెప్పి వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. ఇది చూస్తే పొలిటికల్ డ్రామా, గులకరాయి డ్రామాగా మారిపోయింది. ఇటువంటి ఐపాక్ వాళ్ళకి మీ ద్వారా ఒక విషయం చెప్తాను, మారండియా, కన్నా మారండియా, వేరే ప్రయత్నాలు చేయండి, బాగాలేదయా, చిన్నపిల్లకాయలు అట్లా ఉంది, గోలికాయలు అట్లా ఆడుకుంటున్నారు మీరు. ఈ ఐపాక్ సమస్యకి ఏమైనా చిప్పు దొబ్బింది, ఏమైనా డౌట్ వస్తుందమ్మా? ఇదేంది మా డ్రామా? నాకు అర్థం కాలేదు. ఏదైనా పెద్ద ఎత్తున హంగామా చేసి గొడవ చేస్తే సానుభూతి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేసేస్తారా కానీ గోలీలాట కులకరాయిలా ఆడుకుంటా ఉంటే చిన్నపిల్లల మీరేమన్నా? అందుకే మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం, మారండి, అప్డేట్ కండి, చెప్పు దొబ్బినట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఐపాక్ వాళ్ళకి మీ ద్వారా చెప్తున్నానమ్మా, ఇంకో సిస్టమ్ ఏమైనా ఫాలో చేయండి జగన్ గెలిపించడానికి. అది కూడా వర్కౌట్ కాకపోతే నేరుగా మీ ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోండి బీహార్కి. అంతేగాని ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్రయత్నం చేసి ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీని పైకి లేపుతానని జాకీలు పెట్టాలని ప్రయత్నం చేస్తే మీరు ఎన్ని జాకీలు పెట్టినా అసలు సత్తదానికి లేచేదని కాబట్టి అది పడిపోతా ఉంది. కాబట్టి మీ ఆలోచన విధానాలను మార్పు తీసుకురండి, ప్రజలకు సేవ చేయండి, ప్రజలను మెప్పించండి, ప్రజల మనసులు గెలవండి, తద్వారా ఎలక్షన్ కావాలి. కానీ ఇటువంటి తప్పుడు వాదనల్లో, తప్పుడు వివాదాల్లో, తప్పుడు మార్గాల్లో వెళ్ళి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఎలక్షన్ గెలిచేద్దాం అనుకుంటే మాత్రం మీ అంత అమాయకులు భారతదేశంలో ఇంకెవ్వరూ ఉండరు. తస్మత్ జాగ్రత్త. ఇలాంటి ప్లే డ్రామాలు, ఐపాక్ డ్రామాలు జనాలు నమ్మరు. మీకు తగిన బుద్ధి 2024 జూన్ లో చెప్పి తీరుతానని చెప్పి హెచ్చరిస్తాను. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, గతంలో ప్రధాని గారు వచ్చినప్పుడు కూడా ఇదే సమస్య, పోలీసులు సరైన భద్రత కల్పించలేదు. అప్పుడు ప్రధానికి జరిగితే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి ఒక సంఘటన ఎదురైంది. అంటే ఆ రాష్ట్రంలో అంటే శాంతి భద్రతలు కల్పించే పోలీసుల వ్యవస్థ అనేది సరిగ్గా లేదని ఇక్కడ అర్థం చేసుకోవచ్చా సార్ మనం? 100% అమ్మా. మీరు గమనించారు లేదో, ప్రధానమంత్రి గారికి ప్రోటోకాల్ పక్కన పెట్టి, అయ్యా మీరు దిగండి, మైకులు దెబ్బతింటున్నాయి, వైర్లు కట్ అయిపోతున్నాయి, ఆయన ఓన్ గా బయటికి లేచి వచ్చి మైక్ పట్టుకుని అరిశాడు. ఈ ఎస్పీలు, ఈ డీజీపీలు, ఇంటెలిజెన్స్ విభాగం హ్యాపీగా పబ్జీ గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాయి ముందర కూర్చొని. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఫోన్ ఎత్తుకుని మాట్లాడుతుంది. ఎంత అవమానమ్మా! 29 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రానికి పోతే ప్రధానమంత్రికి అవమానం జరిగితే మీకు కనీసం మర్యాద కూడా లేదా? నాకు అర్థం కాలేదు. ప్రధానమంత్రిని గౌరవించే పద్ధతి కూడా లేదా? ప్రోటోకాల్ కూడా లేదా? నాకు అర్థం కాలేదు. కాబట్టి ఈ యొక్క చీప్ ట్రిక్స్ అలవాటు పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ జగన్ మందు తాగేసి, ఆ డ్రగ్స్ తినేసి, బంగాగా తాగేసి రాష్ట్రం అంతా కూడా పిచ్చోళ్ళు చేస్తున్నారు. ఇదే విధంగా మీరు అన్నట్టు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా, దిశా చట్టం ఉందమ్మా? నాకు తెలియదు. అదెంత గ్రాఫిక్స్. ఇన్ని వేల కేసులు ప్రతిపక్షాల మీద పెట్టారు కదా, ఈ కేసులు ఏమైనా నిలబడతాయమ్మా? ఐపీసీ నడుస్తోందా, వైసీపీ నడుస్తోందా నా రాజ్యాంగం? సో ఇక్కడ ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగం రాసుకొని వీళ్ళు ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు, ఏదైనా మాట్లాడితే ధర్నా చేస్తారంటే వాళ్ళ మీద అంటే కస్టడీకి తీసుకోవడం, జైలు శిక్ష. బాబు గారు లాంటి వాళ్ళు ప్రతిపక్ష నాయకులు ఉండేటప్పుడు ఆయన మీద అక్రమాల కేసులు బనాయించి జైలుకి పంపించడం, తప్పుడు కేసులు పెట్టి, ఎవరైనా సరే ప్రశ్నిస్తే కేసు, మాట్లాడితే జైలు. ఇంత దుర్మార్గంగా రాజ్యాంగ పరిపాలన చేస్తా ఉంటే ఇది నిజంగా చెప్పాలంటే గ్లోబల్స్ పరిపాలన, లేదంటే డిక్టేటర్ పరిపాలన, నియంత్రిత పరిపాలన. సో రాజ్యాంగం అనేది దొంగలో దొక్కేశారు. వైసీపీ వాళ్ళది చెప్పిందే మాట, చేసిందే వేదం, మాట్లాడిందే చట్టం. అంటే 250 పైచీల గుళ్ళు కొట్టేస్తే ఒక దోషి కనపడ్డు. రాష్ట్రంలో 30 మహిళలు కనపడలేదంటే దోషులు కనపడరు. రాష్ట్రంలో స్మగ్లింగ్ జరిగి బంగాకు 100 టన్నులు బయటపోతున్నాయంటే ఒకటి దొరకడం. రాష్ట్రంలో డ్రగ్స్, వేల కోట్ల రూపాయల డ్రగ్స్ వచ్చి కంటైనర్లు తీరిపోతే దొంగలు కనపడరు. పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొని అమ్ముతున్నారంటే ఎవరు అమ్ముతున్నారంటే కాకి అమ్ముతా ఉంది. ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఈ రాష్ట్రం అంతా కూడా తప్పు జరిగేది నిజము, దోషులు దొరకరు,
చంపేసిన దొరకదు. ఎందుకంటే 5 సంవత్సరాలు 2 నెలలు అవుతోంది వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి. ఎవరు చంపారని తెలియదు. దేవుడు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు అని ఏం నాకు ఇంకా అర్థం కాల. వ్యంగ్యాసరాలు తప్ప. ఒక మనిషి సొంత మనిషి చిన్నాన్న లాంటి వ్యక్తి ప్రాణం కోల్పోతే ఆ దోషులను పట్టుకోవడం నువ్వు ముఖ్యమంత్రిరా? సొంత చెల్లికి న్యాయం చేయని ముఖ్యమంత్రిరా? ఈయన రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు? కాబట్టి రాష్ట్ర ప్రజలు చెప్పమ్మా దానికి సమాధానం చెప్పలేక ఇటువంటి తప్పుడు దారులు దుర్మార్గపు ఆలోచనలు చేసుకుంటా బోండా ఉమా లాంటి నిజాయితీ కలిగిన నాయకుల పైన అభియోగాలు మోపి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాల మీద నిందలు మోపేసి మసిబూసి మారేడు కేసు చేయాలని వీళ్ళ కుట్ర ప్రజలు ఛేదిస్తారు. ఆ మంచి రోజు తొందరలో వస్తుంది, మీకు బుద్ధి చెప్పే రోజు కూడా వస్తుంది. కాబట్టి బోండా ఉమా గారిని ఎంత ప్రయత్నం చేసినా మీరు మీ రాజ్యాంగం ఉండేది 24 రోజులు, 20 రోజులు మీ టైం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు, భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్న ఆలోచన మీకు రాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు మనాల్సి వచ్చిందంటే మీ మీద కేసులు విచారణలకు వస్తే అసెంబ్లీ గేటు కూడా తక్కలేరు. అన్ని కేసులు మీ మీద ఉన్నాయి. ఆ కేసులు విచారణలకు వస్తే భవిష్యత్తులో ఎమ్మెల్యే కాదు కదా ఏ పోస్ట్ కూడా మీరు అనర్హులు. కాబట్టి జైలా, బెయిలా, లండన్ అనే 3 ఆప్షన్స్ కింద మీరు కూర్చోన్నారు. ఏ ఆప్షన్